టీడీపీ కూటమి పాలనలో ఎరువుల మాఫియా విజృంభిస్తుందని అనంతపురం వైసీపీ జిల్లా అధ్యక్షులు వసంత వెంకట్రామిరెడ్డి అన్నారు. ఇన్నాళ్లు ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా చూశాం, ఇప్పుడు మాత్రం ఎరువుల మాఫియా చూస్తున్నామన్నారు. ఎరువుల మాఫియా వెనుక టీడీపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. కేంద్రం నుంచి వచ్చిన యూరియా, డీఏపీ వంటి ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని, యూరియా సరఫరాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యాడని విమర్శించారు. ఎరువులు బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారని, వాటిని బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ విప్పు యార్లగడ్డ వెంకట్రావు గత 10 రోజులుగా వైరల్ ఫీవర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. యార్లగడ్డ త్వరగా కోలుకొని అనారోగ్యంతో నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ ముంగటూరు మండలం ఆత్కూరు కనకదుర్గమ్మ ఆలయం నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రికి కాలినడకన బయలుదేరారు తెలుగు తమ్ముళ్లు. అన్నమయ్య జిల్లా గువ్వల చెరువు ఘాట్ రోడ్లో పెను ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి కర్నూలు వైపుగా వెళ్తున్న ఎరువుల లారీ గువ్వల చెరువు ఘాట్ రోడ్లో బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రహరీ గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ను స్థానిక కడప రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అటుగా వచ్చిన ప్రయాణికులతో వచ్చిన ఆర్టీసీ బస్సు రాయచోటి నుండి కడపకు వెళ్తుండగా మార్గం మధ్యలోని గువ్వల చెరువు ఘాట్ రోడ్లో బ్రేక్లు ఫెయిల్ అయ్యి రోడ్డు పక్కన నిలబడి ఉన్న లారీని స్వల్పంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన సురేంద్ర కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్యకు యత్నించాడు. డీఎస్పీ నాగరాజు ఆదేశాలతో సీఐ సుబ్బారావు పర్యవేక్షణలో మార్కాపురం రూరల్ ఎస్ఐ అంకమ్మారావు తన సిబ్బంది ఐటీ కోర్ సహకారంతో సకాలంలో స్పందించి రైల్వే ట్రాక్ వద్ద సురేంద్ర ప్రాణాలను కాపాడారు. అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి వారి కుటుంబానికి అప్పగించారు. సరైన సమయంలో వెంటనే స్పందించి వ్యక్తిని కాపాడినందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ పర్యటనలో సీఎం చంద్రబాబు కాన్వాయ్ వద్ద గంగాధర్ అనే వ్యక్తి హల్చల్ చేశాడు. చంద్రబాబు కాన్వాయ్ నిలిపి సమస్యను అడిగి తెలుసుకున్నారు. గొల్లప్రోలలో గత ప్రభుత్వంలో రీసర్వే సమయంలో తప్పులు జరిగాయని, అధికారులు పట్టించుకోవడం లేదని గంగాధర్ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. సమస్య పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు సీఎం చంద్రబాబు.